ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఓటు వేయాలని ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అంతరించిపోయే పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే మాట్లాడనని తెలిపారు. కానీ ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి ఈ హామీలన్నీ అమలు చేయడం కష్టమని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే పార్టీ, అది నిలిచే పార్టీ కాదు. ఇక ఉండే పార్టీలు రెండే, ఒకటి భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ ఉండే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓట్లు వేసాం అంటున్నారు. ఇక ఓట్లు వేసేది భారతీయ జనతా పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతుందని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తమా సస్తమా అనే పద్ధతిలో అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ఆ హామీల అమలేందో ఇప్పుడేమీ మాట్లాడకపోవచ్చు. కానీ నేను పాత 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసా కాబట్టి దాని లెక్కలేందో పత్రాలేందో మొత్తం